సో ఈరోజు మన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకునే ముందు వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ అవర్ మైండ్ సెట్ ఈస్ వాట్ సపరేట్ ద బెస్ట్ ఫ్రమ్ ద రెస్ట్. ఓకే, సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్. ఈరోజు మనం ఒకటి చదువుకోవాలి అంటే అది ఈరోజు చదువుకునే తీరాలి. అలా ఎంతమంది అయితే కమిటెడ్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది. సో చాలామంది ప్లాన్స్ ప్రిపేర్ చేసుకుంటారు, స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో నేను కూడా ఎప్పుడైతే ఈ ప్రిపరేషన్లో ఉండేదానో యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఐ టు హ్యావ్ సమ్ ఫ్రెండ్స్. దాంట్లో ఒక అమ్మాయి ఉండేది, ఈజ్ వెరీ గుడ్ అట్ మేకింగ్ ది స్ట్రాటజీస్. ఈరోజు ఇది చదువుదాం, రోజు ఏదో కొత్త టైం టేబుల్ అనేది తీసుకుని వచ్చేవారు. తను టైం టేబుల్ తెచ్చేవారు కానీ దాన్ని ఎప్పుడు కూడా తను ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు, దాన్ని ఎప్పుడు కూడా తను చదివేవాళ్ళు కాదు. సో దట్ ఈస్ ద రీజన్. రెస్ట్ నుంచి మనకి బెస్ట్గా రావాలి అంటే ఏం చేయాలి? సో వాట్ ఎవర్ వీ థింక్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ టుడే, అది మనం డెఫినెట్లీ చేయాల్సి ఉంటుంది. సో మీరు కూడా మిగతా మేజర్ పర్సెంట్లో కాకుండా మైనర్ పర్సెంట్, దోస్ పీపుల్ హూ క్లియర్ ద ఎగ్జామ్, ఆ లిస్ట్లో మీరు ఉండటానికి ట్రై చేయండి. సో ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకుందాం. సో 10th నేషనల్ ఆయుర్వేద డే 2025 ఇది మనకి గోవాలో జరిగింది. వి విల్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ ఆయుర్వేద అండ్ ఎవ్రీథింగ్. అండ్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఇది మళ్ళీ మనకి న్యూస్లో ఉంది అనమాట. సో కీప్ ఎ గుడ్ ట్రాక్ ఆన్ దిస్. ఠీకే. ఇంకా ఆది కర్మయోగి అభియాన్, ఇది ట్రైబల్ గ్రాస్ రూట్ లీడర్షిప్ మూవ్మెంట్ గురించి మనకి ఇది మాట్లాడుతుంది. అండ్ దెన్ ఇండియా యుఎస్ కార్న్ ట్రేడ్ డిస్ప్యూట్. సో మనకి మళ్ళీ ఇండియా అండ్ యుఎస్, సో ఈ ఇయర్లో మనం కనుక చూసుకుంటే ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య డిప్లొమాటిక్ టైస్ అనేది ఆల్ టైమ్ లోకి హిట్ చేసాయి అనమాట. దాంట్లో మళ్ళీ ఇదొకటి. ఓకే, నెక్స్ట్ ట్రెడిషనల్ మెడిసిన్ అండ్ ఇండియాస్ ఆయుష్ సెక్టర్ ఎక్స్పాన్షన్. సో మనకి ఇక్కడ ఒక పక్కన ఆయుర్వేద ఉంది అండ్ నెక్స్ట్ ఆయుష్ స్కీమ్ కూడా మనకి న్యూస్లో ఉంది. వీ విల్ కవర్ బోత్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్. సో మనకి రిఫార్మ్స్ అనేది మన భారతదేశం ప్రధానమంత్రి గారు ఆగస్ట్ డే, ఇండిపెండెన్స్ డే స్పీచ్ కారణంగా తీసుకొని వచ్చారు. జిఎస్టీలో రిఫార్మ్స్ తీసుకుని వస్తామని చెప్పారు. సో వాటి గురించి మనం చదువుకుందాం. సో లెట్ us start the very first article of the day, that is the 10th నేషనల్ ఆయుర్వేద డే 2025. ఇది మనకి ఎక్కడ జరిగింది? గోవాలో జరిగింది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో మనకి 10 years అయ్యింది అనమాట ఆయుర్వేద డే అనేది. ఏఐఏ అంటే మనకి దిస్ ఇస్ రిలేటెడ్ టు ఆయుర్వేద. ఇది గోవాలో జరిగింది. థీమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే డేస్ అండ్ థీమ్స్ దే కాన్స్టెంట్లీ అపియర్ ఇన్ ద న్యూస్. సో ఇది మనకి ఎప్పుడు కూడా న్యూస్లో వస్తూనే ఉంటాయి. సో దట్ ఈజ్ ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ద ప్లానెట్, విచ్ మీన్స్ ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ విచ్ మీన్స్ కాదు, ఈసారి థీమ్ వచ్చేసి ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ గురించి చెప్తుంది అనమాట. ప్రస్తుతం మనకి 150 దేశాల్లో మనకి ఆయుర్వేద అనేది మనం తీసుకుని వెళ్ళాం. సో ఇక్కడ మనకి కంప్లీట్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది, ఇది ఆల్టర్నేట్ థెరపీలా కాకుండా కంప్లీట్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది మనకి తీసుకుని రావటం జరిగింది. సో మన దేశంలో కనుక చూసుకుంటే ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి? హౌ మెనీ వేదాస్ డు వీ హ్యావ్? వీ హ్యావ్ 4 వేదాస్. దే ఆర్ ద రిగ్వేద్, సామ్వేద్, యజుర్వేద అండ్ అథర్వణ్ వేద్. సో మరి దీనికి కూడా ఆయుర్వేద అని ఎందుకు పెట్టారు? సో అంటే ఇది కూడా వేదమేనా అంటే ఇది వేదం కాదు. బట్ దీంట్లో మనకి ఆయుర్ మీన్స్ లైఫ్. వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ దట్ ఆయుర్ మీన్స్ లైఫ్. సో మనకి ఇక్కడ లైఫ్కి సంబంధించి అంటే మన డైటరీ ప్రాక్టీసెస్ నుంచి డైలీ చేసే విషయాలు, ఇలాంటి అన్నిటి విషయాల గురించి కూడా ఈ ఆయుర్వేదం మనకి మాట్లాడుతుంది. సో అందుకనే దీనికి కూడా సఫిక్స్లో వేదం అని పెట్టారు కానీ బట్ ఇది వేదం మాత్రం కాదు. ఇంకా డిజిటల్ టూల్స్ని అంటే కొత్తగా న్యూ ఇన్నోవేషన్స్ని కూడా తీసుకుని వస్తున్నారు. సో డిజిటల్ టూల్స్ని నమస్తే పోర్టల్ అండ్ ఆయుష్ HMIS ఈ రెండింటినీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకుని వచ్చారన్నమాట. దీంట్లో ఆయుర్వేదిక్ సర్వీసెస్ అనేది ఈజీగా యాక్సెస్ తీసుకునేందుకు ఉపయోగపడటానికి తీసుకుని వచ్చారు. ఇంకా మనకి ఇంటిగ్రేషన్ విత్ ద మోడర్న్ మెడిసిన్ మనం కనుక చూసుకుంటే, సో ఇంటిగ్రేటివ్ ఆన్కాలజీ యూనిట్. ఆన్కాలజీ అంటే ఏంటి మనకి? వాట్ యూ మీన్ బై ఆన్కాలజీ? So lot of times in class we have understood that ology means science of study. Oncology ante manki enti dani ardham? So the science which deals about the cancer cells is called as oncology. సో మనకి ఆన్కాలజీ యూనిట్, సో ఇది మనకి ఏమైంది అంటే గోవా ఇంకా టాటా మెమోరియల్ సెంటర్ వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంటిగ్రేటివ్ కాంపోనెంట్ని తీసుకుని వచ్చారు.
ఓకే. సో ఆయుర్వేదిక్ కేర్ అను మోడర్న్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌కి అంటే ఆయుర్వేదిక్ టచ్ ఇస్తుందనమాట క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో. దీనివల్ల మనకి ఎలాంటి ఎప్పుడైనా సరే బాడీలో ఏదైనా మార్పు వస్తుందంటే ముఖ్యంగా మనం తీసుకునే గాలి, మనం తాగే నీరు, మనం తీసుకునే ఆహారం, మన లైఫ్ స్టైల్. ఈ 4 ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మేజర్‌గా వచ్చే రోగాలన్నీ గూడా ఇలాంటివే మనకి వస్తూ ఉంటాయి. సో వాట్ టైప్ ఆఫ్ డైట్ ఆర్ యూ ఈటింగ్? వాట్ టైప్ ఆఫ్ వాటర్ యూ ఆర్ డ్రింకింగ్? వాట్ టైప్ ఆఫ్ ఎయిర్ యూ ఆర్ బ్రీతింగ్? సో యువర్ లైఫ్ స్టైల్ మ్యాటర్స్ ఎ లాట్. బాగా ఎక్కువగా స్ట్రెస్‌కి గురైనా సరే క్యాన్సర్ వస్తది. లేపోతే మనం కార్సినోజెనిక్ ఫుడ్ తింటే కూడా మనకి క్యాన్సర్ అనేది వస్తది. ఇలాంటియన్నీ. సో ఎక్సెస్ రేడియేషన్‌కి గురవుతున్నా సరే క్యాన్సర్ అనేది వస్తది. అండ్ రీసెంట్ స్టడీస్ మనకేం చూపిస్తున్నాయంటే ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ గ్యాడ్జెట్స్, ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కారణంగా కూడా దే ఆర్ ట్రిగరింగ్ ద సెల్స్. దాని కారణంగా మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఓకే. సో అందుకనే మనకి ఈ ఆయుర్వేదిక్ టచ్ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ద్వారా మనకి ఏమవుతుంది అంటే డైటరీ ప్రాక్టీసెస్ అనేది మెరుగుపరుచుకోవాలి, లైఫ్ స్టైల్‌ని మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా సపోర్టివ్ థెరపీస్ అలాంగ్ సైడ్ ద మెయిన్ స్ట్రీమ్ ఆన్కాలజీ ఇవన్నీ కూడా మనకి మెరుగుపరుచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఆయుర్వేద అండ్ సస్టైనబిలిటీ అనేది మనం చూసుకుందాం. సో ప్లానటరీ హెల్త్ మీద, సో దట్ ఈస్ ద థీమ్ కదా ఈసారి. ప్లానటరీ హెల్త్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు అనమాట. న్యాచురల్ లివింగ్, కన్జర్వింగ్ మెడిసినల్ ప్లాంట్స్. ఆ తర్వాత వెస్టర్న్ ఘాట్స్ అండ్ కోస్ట్స్ ఆఫ్ గోవా. వెస్టర్న్ ఘాట్స్ మనకి చాలా హెర్బ్స్కి, shrubsకి పెట్టింది పేరు. ఎందుకంటే అక్కడ విస్తృతంగా వర్షాలు పడటం కారణంగా అక్కడ హై ఎలివేటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, హిల్స్ ఏదైతే ఉన్నాయో, మౌంటైన్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మనకి ఏమవుతాయంటే ఇవన్నీ కూడా ఇలాంటి మంచి ప్లాంట్స్ అండ్ shrubs మనకి పెరుగుతాయి. సో అందుకే ఈ వెస్టర్న్ ఘాట్స్లో పెరిగే కొన్ని మూలికలు ఇలాంటివన్నీ తీసుకొని రెస్పాన్సిబుల్ కల్టివేషన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ, సో ఒక మంచి ఈకో సిస్టమ్స్ అండ్ రూరల్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకుంటూ హెల్త్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు అని చెప్పేసి దట్ ఈస్ ద ఐడియా. ఇంకా లైఫ్ స్టైల్ డిసీజెస్ మనం కనుక చూసుకుంటే ఒబిసిటీ, డయాబెటీస్, స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతాయంటే లైఫ్ స్టైల్ డిసీజెస్గా మనం చెప్పొచ్చు. ఇంకా ఆయుర్వేద ఏం ప్రిస్క్రైబ్ చేస్తుంది అంటే దినచర్య అంటే ఎవ్రీడే మనం చేయాల్సిన కొన్ని ప్రాక్టీసెస్. అంతేకాకుండా ఋతుచర్య అంటే సీజనల్ రెజీమ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్లో మనం ఎలా ఉండాలి, వింటర్లో ఎలా ఉండాలి, సమ్మర్లో ఎలా ఉండాలి, ఇలాంటి వాటిని మనం ఋతువులు అని చెప్తాం కదా. సో అదే ఋతుచర్య అని చెప్పి దాని అర్థం. ఓకే. అంతేకాకుండా డీటాక్స్ ప్రాక్టీసెస్. ఇప్పుడు మొత్తం మనకి మోడర్న్ డే సైన్స్ కనుక చూసుకుంటే మీరు ఒకవేళ వెయిట్ లాస్కి ఎన్రోల్ అవుతాయి. సో దాంట్లో మొత్తం ఈ డీటాక్స్ అనేది గట్ హెల్త్ డీటాక్స్ అని చెప్పి, కిడ్నీ డీటాక్స్ అని చెప్పి, దాంట్లో బీట్రూట్ అండ్ మింట్ లీవ్స్ కొంత, కొరియాండర్ లీవ్స్ కొంత, అంతేకాకుండా స్పినాచ్ ఇలాంటి కొన్ని డ్రింక్స్ తయారు చేసి ఇస్తున్నారు కదా. సో ఇది మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది అన్నమాట. డీటాక్స్ ప్రాక్టీసెస్, బ్యాలెన్స్డ్ డైట్, హెర్బల్ ప్రిపరేషన్స్ ఒకటి, అండ్ యోగా ఫర్ ద ప్రివెన్షన్. వీటన్నిటి గురించి ఇది హైలైట్ చేయటం అనేది చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి పబ్లిక్ పార్టిసిపేషన్ మనం చూసుకుంటే దేశ్ కా స్వాస్థ్య పరీక్షణ్ అభియాన్. సో అంటే దేశ్ కా స్వాస్థ్య అంటే దేశానికి, స్వాస్థ్య అంటే మనకి ఆరోగ్యం అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ మనకి హెల్త్ అసెస్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఎన్ని కోట్ల మంది దగ్గర ఈ అసెస్మెంట్ చూస్తారు అంటే 1.29 crore పీపుల్ని ఇది కవర్ చేయటం అనేది జరుగుతుంది. ఇంకా 1.8 lakh వాలంటీర్స్, ఇంకా 5 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇంకా బిగ్ ఐడియా అంటే ఏంటి అంటే లార్జ్ స్కేల్ డేటా అనేది వ్యాలిడేట్ అండ్ రిఫైన్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. ఓకే. ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ మీదే మనకి ఇప్పుడు రైట్ నౌ మోడర్న్ సైన్స్ని మనకి ట్రెడిషనల్ ప్రాక్టీస్ తోటి కొలాబరేట్ చేయటం అనేది ఇప్పుడు ముందున్న టాస్క్. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకా న్యూ ఇనిషియేటివ్స్ అండ్ ప్లాట్ఫామ్స్ చూసుకుంటే ద్రవ్య పోర్టల్ డిజిటైజెస్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆయుర్వేదిక్ సబ్స్టెన్సెస్. సో ఏంటి ఆ పోర్టల్ అనేది గుర్తుపెట్టుకోండి, దాని పేరు ద్రవ్య. ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఆయుర్వేదిక్ సబ్స్టెన్సెస్కి సంబంధించింది డిజిటైజేషన్ చేస్తున్నారు. ఇక స్టాండర్డైజేషన్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఇంకా మనకి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అకాడమియా, ఇండస్ట్రీ కొలాబరేషన్ అనేది, రన్ బాజీ ఉత్సవ్ హైలైట్స్,
వైల్డ్ ఫారెస్ట్ వెజిటేబుల్స్, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ గురించి, ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ గురించి మనకి ప్రమోషన్ అనేది జరుగుతుంది. ఇంకా రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా మనకి రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి గల ఉద్దేశం ఏంటి అంటే ఈవెంచువల్లీ ప్రజలు ఏం చేయాలి అంటే ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్కి అలవాటు పడాలి అని చెప్పేసి, అండ్ ఈవెంచువల్లీ దే షుడ్ బీ హెల్దీ. సో మనం ఇంతకు ముందు తీసుకునే ఆహారం మనం చూసుకుంటే అన్అడల్టరేటెడ్గా మోస్ట్లీ ఉండేది. సో అందుకనే తీసుకునే ఆహారమే చాలా మంచి బలంగా ఉండేది. బట్ రైట్ నో అలాంటి ఆహారం దొరకటం చాలా కష్టమవుతుంది. ఏదైతే ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి ఎక్కువ డబ్బులు పెట్టి అమ్ముతున్నారో అది కూడా ఆర్గానిక్ కాదు యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ ఈవెన్ దట్ ఈస్ నాట్ ఆర్గానిక్ ఫుడ్. ఇలా జరుగుతున్న క్రమంలో మనకి మళ్ళీ మన పూర్వీకుల కాలం టైం పీరియడ్కి మనం వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు తినే బలమైన ఆహారం ఏదైతే ఉందో, బికాస్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ రైట్ నో, రైస్ అండ్ వీట్, దే ఆర్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్. ఇంకా నెక్స్ట్ షుగర్ ఈజ్ ఆల్సో డేంజరస్ ఫర్ హెల్త్. ఇలాంటివన్నీ మనం మన డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోకుండా, అంతేకాకుండా చాలామంది ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉంటారు, థింకింగ్ దట్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ వెరీ హెల్తీ. బట్ వాట్ యూ నీడ్ టు నో దాట్ ఈ ఫ్రూట్ జ్యూసెస్ నుంచి వచ్చే ఫ్రక్టోజ్ ఏదైతే ఉందో అది నిజంగా అన్నిటికంటే చాలా డేంజరస్. అది డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి కలిసిపోతూ ఉంటుంది. కానీ మన పూర్వీకులు అలా కాదు, హోల్ ఫ్రూట్ని తినేవాళ్ళు. దే యూస్ టు ఈట్ హోల్ ఫ్రూట్. అంతేకాకుండా జోవార్, రాగి ఇలాంటి తినేవాళ్ళు. అందుకే వాళ్ళకి అంత బలం అనేది ఉండేది. ఓకే, సో అందుకనే అలాంటి లైఫ్ స్టైల్ని, అలాంటి డైట్ని ఇన్కార్పొరేట్ చేసుకోవటం అండ్ చాలా లాంగ్ ఎక్స్పోజర్ టు ద సన్ కూడా వాళ్ళకి జరుగుతూ ఉండేది. దాని కారణంగా వాళ్ళకి చక్కగా వైటమిన్ డి ఉండేది, వాళ్ళ బోన్స్లో స్ట్రెంగ్త్ కూడా ఉండేది. బట్ రైట్ నో ఇప్పుడు కనుక మనం టైం లైన్లో మనం చూసుకుంటే మొత్తం అంతా ఏసీలోనే గడపడం జరుగుతుంది. పిల్లలకైతే చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ వాళ్ళకి ఏసీ రూమ్లోనే క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి, ఏసీ రూమ్లోనే యాక్టివిటీ ఏరియాస్. దీని కారణంగా వాళ్ళకి చాలా తక్కువ ఏరియా సన్లో ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ ఫ్యూచర్లో ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్ సమ్ జనరేషన్స్ దెన్ వాట్ విల్ హ్యాపెన్, హ్యూమన్ రేస్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేచర్లో వచ్చే చేంజెస్కి మనం కనుక అడాప్ట్ అవ్వకపోతే సో అప్పుడు మనకి న్యాచురల్ సెలెక్షన్లో మనం వైప్ అవుట్ అయిపోతాం. దట్స్ వాట్ చార్ల్స్ డార్విన్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్. ఓకే, ఇంతటితో ఈ టాపిక్ అనేది అయిపోయింది. సో దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్. ఇక్కడ ఇనిషియేటివ్ అండ్ ప్రైమరీ పర్పస్ అని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్. నమస్తే పోర్టల్, టెలి కన్సల్టేషన్ అండ్ డిస్కవరీ ఆఫ్ ఆయుష్ సర్వీసెస్, ఆయుష్ హెచ్ఎంఏఎస్, హెల్త్ డేటా క్యాప్చర్ అండ్ ప్రోగ్రామ్ మానిటరింగ్, ద్రవ్య పోర్టల్, డిజిటైజ్డ్ రిపాజిటరీ ఆఫ్ ఆయుర్వేదిక్ సబ్స్టెన్సెస్. దీంట్లో మనకి ఏది కరెక్ట్ అంటే ఏబిసి అన్ని కరెక్ట్గానే పెట్టామన్నమాట. ఇస్ దట్ ఓకే? సో మూవింగ్ ఆన్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన. సో ఈ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అంటే ఏంటి? సో ఉజ్వల్ అంటే మీకు తెలుసు, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు, టెల్ మీ వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు, ఎలక్ట్రిసిటీయా లేకపోతే గ్యాసా? మనం ఇది లాస్ట్ 3 monthsలో కనీసం నేను ఒక 4 times చెప్పుంటాను. సో 4 times ఇది కనీసం మనకి న్యూస్లో వచ్చింది, మళ్ళీ ఇది ఈరోజు న్యూస్లో ఉంది అనమాట. ఇది 2016లో ఈ ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజనని ప్రారంభించారు అండ్ ఇది లాంచ్ చేశారు. సో ఇక్కడ మనకి ఏం రీప్లేస్ చేసి, ఫైర్వుడ్ని రీప్లేస్ చేసి, ఫైర్వుడ్ అండ్ కోల్. ఎందుకు అంటే మనకి మొత్తం యూనివర్స్లోనే రేరెస్ట్ మెటీరియల్ ఏంటి? వాట్ ఈస్ ద రేరెస్ట్ మెటీరియల్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఇఫ్ యూ కేర్ఫుల్లీ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ గోల్డ్ ఆర్ ఇట్ ఈస్ డైమండ్స్, గోల్డ్స్? పోనీ ఆ మాటకు వస్తే వాటర్ కూడా మనకి బాగానే ప్లెంటీగా ఉంది అనమాట. కొన్ని స్టడీస్ ప్రకారం కొన్ని గ్యాలక్సీస్లో మనకి హ్యూజ్ వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ వాటర్ అనేది ఉంది అని చెప్పి కొన్ని స్టడీస్ మనకి తెలియజేస్తున్నాయి. కానీ రేరెస్ట్ థింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద వుడ్. ఆ వుడ్ మనకి భూమిలో ఉంది, దాన్ని మనం ఇండిస్క్రిమినేట్లీ మనం ఏం చేస్తున్నాం అంటే కొట్టేస్తున్నాం, చెట్లని కొట్టేస్తున్నాం, విపరీతంగా మన ఎన్వైరన్మెంట్కి హార్మ్ని కాజ్ చేస్తున్నాం. సో అందుకనే వీటి మీద రిలయన్స్ తగ్గించుకుని, ఫైర్వుడ్ మీద రిలయన్స్ తగ్గించుకుని, అంతేకాకుండా కోల్ కనుక మనం చూసుకుంటే ఇట్ ఈజ్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం దట్ ఈజ్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనం కోల్ మొత్తం యూజ్ చేసుకుంటే మళ్ళీ అది ఉత్పాదన అవుతుందా అంటే అవ్వదు. ఓకే, అది అవ్వాలి అంటే ఏం చేయాలి? మనం కోట్ల సంవత్సరాలు వెయిట్ చేయాలి అనమాట. అందుకనే ఇన్స్టెడ్ ఆఫ్ రిలేయింగ్ ఆన్ దట్ మనం ఎల్పిజి మీద రిలే అవుదాం అని చెప్పేసి. ఎల్పిజి కూడా ఆల్మోస్ట్ అలాంటిదే, ఫాసిల్ ఫ్యూయలే. బట్ ద పాయింట్ ఈజ్ దట్ దాని నుంచి మనకి ఎన్వైరన్మెంట్కి డ్యామేజ్ అనేది కాజ్ అవుతుంది ఎక్కువగా. వీటి కారణంగా మనకి కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అయిపోతాయి. దానివల్ల ఇనేవే మనం ఎన్వైరన్మెంట్కి డ్యామేజ్ అనేది చేస్తున్నాం. దీని కారణంగా మనకి ఏమవుతాయంటే కార్బన్ డైఆక్సైడ్
ప్రకృతిలో ఎక్కువ దాని మోతాదు కనుక ఎక్కువైపోతే, ఒకవేళ మనకి ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక ఎక్కువైపోతే అప్పుడు ఏమవుతాయి, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. ఫస్ట్ మనకి ఐలాండ్స్ మునిగిపోతే ఆ లేటర్ వాట్ విల్ హ్యాపెన్, కోస్టల్ ఏరియా మొత్తం కూడా, సో వేర్ ఎవర్ ద కోస్టల్ ఏరియా ఈజ్ దేర్, అవన్నీ కూడా మనకి సబ్మెర్జ్ అయిపోతాయి సీలో. సో అందుకనే అలాంటి డేంజర్ని కాజ్ అవ్వకుండా చేయాలి అంటే మనం ఏం చేయాలి, మనం వీటి మీద రిలయన్స్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకు ఆ కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఇంత ఇష్యూ అంటే, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అ గ్రీన్ హౌస్ గ్యాస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ కారణంగా మనకి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి హీట్ని ట్రాప్ చేయటం కారణంగా మనకి ఏవైతే పోలార్ ఏరియాస్లో ఐస్ అనేది ఉందో, ఇప్పుడైతే మనకి చాలా గ్లేషియర్స్ అనేవి కాన్స్టెంట్గా మనకి సముద్రంలో కలిసిపోతున్నాయి అన్నమాట. దీని కారణంగా వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ వాటర్ ఈజ్ గెటింగ్ యాడెడ్ టు ద ఓషన్స్. ఇలాగే జరుగుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే సముద్రంలో ఉన్న నీళ్లు పెరిగి ఆ తర్వాత మనకి ఈ ఐలాండ్స్ అనేవి మనకి మునిగిపోయే ప్రమాదం అనేది ఉంది. ఓకే, సో దట్ ఈస్ అ రీజన్ ఈ ఉజ్వల యోజన, ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటి అంటే ఎల్పిజి యూజ్ చేయటం కారణంగా మనకి ఇంట్లో ఉండే స్త్రీలకి ఇది ఉపయోగం అనేది పడుతుంది. వాళ్ళు పాపం కాన్స్టెంట్లీ ఈ పొగ్గొట్టాలు యూజ్ చేసుకొని దాని కారణంగా వాళ్ళకి లంగ్స్కి ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ టైర్సమ్ ప్రాసెస్ ఆల్సో. దీని నుంచి మన స్త్రీలని విముక్తి చెందించాలి అనే ఒక ప్రయత్నంలోనే దీన్ని తీసుకుని రావటం జరిగింది. ఇంకా టార్గెట్ గ్రూప్ ఏంటి, విమెన్ ఫర్ పూర్ హౌస్ హోల్డ్స్. వీళ్ళకి కూడా మంచి లైఫ్ స్టైల్ కావాలి, హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అని చెప్పి ఎల్పిజి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఇక సపోర్ట్ మనం కనుక చూసుకుంటే గవర్నమెంట్, ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ విల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్. ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే వాళ్ళు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఇన్స్టలేషన్ ఖర్చు వాళ్ళే పేర్ చేసుకుంటారు. ఫస్ట్ రీఫిల్, స్టవ్, హౌస్ అండ్ రెగ్యులేటర్, ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది ఈ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజనలో. ఇక దీని యొక్క ఏంటి అంటే హెల్త్ని ఇంప్రూవ్ చేయొచ్చు, పొల్యూషన్ని తగ్గించవచ్చు, విమెన్ని ఎంపవర్ చేయవచ్చు, తర్వాత వాళ్ళకి పడుతున్న ఏవైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళ నుంచి కొంత విముక్తి అనేది తీసుకుని రావచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకి కొన్ని ఫేజెస్ ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు మనం ఏం అచీవ్ చేసామో ఒకసారి చూద్దాం. ఫేజ్ 1 2016లో మనం కనుక చూసుకుంటే 8 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఇక ఫేజ్ 2 ఆగస్ట్ 2021 అండ్ 2024లో మనం చూసుకుంటే జూలై 2025 నాటికి 10.33 crore కనెక్షన్స్ అనేవి రీచ్ అవుట్ అయిపోయాయి అనమాట. ఇంకా సెప్టెంబర్ 2025 అప్డేట్ మనం చూసుకుంటే గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ 25 lakh న్యూ కనెక్షన్స్. దిస్ ఇస్ ద రీసెంట్ అప్డేట్. సో 25 lakhs న్యూ కనెక్షన్స్ని అప్రూవ్ చేసింది. దీంతో మనకి ఎంత క్రోర్ ఆఫ్ పాపులేషన్ అనేది కవర్ అవుతుంది అంటే 10.58 crore కనెక్షన్స్ అనేది మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది నిజంగా ఒక చాలా మంచి ఇనిషియేటివ్. ఇది నిజంగా విమెన్కి ఎంపవర్ చేసే ఒక ఇనిషియేటివ్గా మనం గుర్తించవచ్చు. సో రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ దోస్ ఏరియాస్. ఇంకా రీసెంట్ డెవలప్మెంట్స్ అండ్ సబ్సిడీ ఎన్హాన్స్మెంట్స్ చూద్దాం. సబ్సిడీ మనం కనుక చూసుకుంటే 300 per 14.2 kg సిలిండర్ యొక్క వెయిటే అంత. ఓకే, సో వాళ్ళకి ఎంత 300 రూపీస్ అనేది సబ్సిడీ ఇస్తున్నారు అనమాట. ఇంకా రీఫిల్స్ చూసుకుంటే ఇంక్రీజ్ టు 9 సబ్సిడైజ్డ్ సిలిండర్స్ పర్ ఇయర్. మొత్తం మనకి ఒక ఇయర్లో 12 months ఉంటాయి కదా, సో దీంట్లో 9 months అంటే ఒకవేళ మంత్కి ఒక సిలిండర్ కనుక వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే 9 cylinders అంటే వాళ్ళు మిగతా మనకి ఏమవుతుంది అంటే మిగతా నెలలకి మాత్రమే వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో 3 monthsకి మాత్రమే వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే డెఫినెట్లీ దానికి తగ్గట్టుగానే డబ్బులు పే చేయాల్సి వస్తుంది అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇంకా వాట్ ఈస్ ద ఎయిమ్, ఎల్పిజి యూసేజ్ రెడ్యూస్ ఫాల్ బ్యాక్. ఆల్రెడీ మనం చదువుకున్న ఫైర్వుడ్ కెరోసిన్ మీద మనం రిలే అవ్వకూడదు, హెల్త్ కోసం, తర్వాత పొల్యూషన్ ఫ్రీగా ఉండటం కోసం, విమెన్ ఎంపవర్మెంట్ కోసం. ఇక ఫినాన్షియల్ అవుట్లే అని ఇంప్లిమెంటేషన్ చూసుకుంటే 25 lakh కనెక్షన్ రీసెంట్గా ఇస్తున్నారని చెప్పాం. కాస్ట్ 676 crores. దీని మీద మనకి ప్రభుత్వానికి పడే భారం 676 crores. దీంట్లో 512.5 crores అనేది డిపాజిట్ ఫ్రీ కనెక్షన్స్ని ఇస్తున్నారు. అంటే వాళ్ళు కనెక్షన్ తీసుకునే ముందు ఎటువంటి రుసుము పెట్టక్కర్లేదు అనమాట. ఓకే, 2550 క్యాష్ అనేది వాళ్ళు
లేకుండా మనకి ఏమవుతుంది అంటే కనెక్షన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక 160 crore టార్గెట్ సబ్సిడీ అనేది ఇస్తారు. 3.4 crore అంటే మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి ఖర్చు చేయటం అనేది జరుగుతుంది. ఇక గవర్నమెంట్ ఫోకస్, సో వాట్ ఆర్ యూ అజ్యూమింగ్ హియర్? సో అజంప్షన్ కాదు, ఇక్కడ మనకి గవర్నమెంట్ ఏం అచీవ్ చేయబోతుంది అంటే క్లీన్ ఎనర్జీ యాక్సెస్ని అచీవ్ చేయబోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఏరియా రైట్ నౌ. సో ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అండ్ ఎన్వైరన్మెంట్ చూసుకుంటే we already studied about this, health okati, pollution okati, empowerment okati. So this is what is the main target of this particular Pradhan Mantri Ujjwala Yojana. I hope you have understood about the scheme. So దీని మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి MCQs రావచ్చో ఒకసారి చూద్దాం. With reference to Pradhan Mantri Ujjwala Yojana, consider the following statements. It's provide LPG connections to women from below poverty line households without upfront cost. Okay, so next మనకి అది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, ద కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ అండ్ ద ఫస్ట్ రీఫిల్ ఈజ్ షేర్డ్ బై ద గవర్నమెంట్ అండ్ ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్, రీసెంట్లీ ద గవర్నమెంట్ ఇంక్రీస్ ద నెంబర్ ఆఫ్ సబ్సిడీ రీఫిల్స్ పర్ ఇయర్ టు 9. సో మొత్తం 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి మనకి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూద్దాం. ఆది కర్మయోగి అభియాన్ ట్రైబల్ గ్రాస్ రూట్ లీడర్షిప్ మూవ్మెంట్ గురించి మనం చదువుకుందాం. ఇంకా ఆది కర్మయోగి అంటే ఎవరు మనకి? ఓకే, హైందవ మతంలో మనకి ఆది కర్మయోగి అంటే మనకి మహాశివుడు అని మనకి తెలుసు. బట్ ఈ అభియాన్ మనకి ఏమని చెప్తుంది, ఇది ఎవరు లాంచ్ చేస్తారో మనం చూసుకుంటే, ఇట్స్ టాకింగ్ అబౌట్ ద ట్రైబల్ పీపుల్. అంటే విచ్ మినిస్ట్రీ ఈజ్ ఇన్వాల్వ్? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మనకి విత్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా. సో యునైటెడ్ నేషన్స్ యొక్క సహకారంతో మన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వీళ్ళిద్దరు కొలాబ్ అయ్యి మనకి ఇనిషియేటివ్ని తీసుకుని వచ్చారు. దీన్ని రీసెంట్గా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు డ్యూరింగ్ ద జనజాతీయ గౌరవ్ వర్ష్ నవంబర్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు, మొత్తం 1 year, లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఈ ఇయర్ నవంబర్ వరకు ఇది ఏమని పిలుస్తారు? జనజాతీయ గౌరవ్ వర్ష్. సో మీరు నాకు కమెంట్ సెషన్లో పెట్టండి, జనజాతీయ దివస్ అని మనం ఏ రోజున అబ్జర్వ్ చేస్తామో అండ్ ఆ రోజున జనజాతీయ దివస్గా మనం ఎందుకని అబ్జర్వ్ చేయాలి, ఆ రోజు ఎవరి యొక్క బర్త్డే అనేది ఆ కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఇంకా దీన్ని ఏం మనం కనుక చూసుకుంటే ట్రైబల్ గ్రాస్ రూట్స్కి సంబంధించి వాళ్ళ లీడర్షిప్ మూవ్మెంట్కి సంబంధించిన ఒక లార్జెస్ట్ ఇనిషియేటివ్గా మనం చెప్పచ్చు. సో హియర్ ఇంకా ఇది ఎంత కవర్ చేస్తుంది? 11 crore సిటిజన్స్ని ఇది కవర్ చేస్తుంది. ఓకే, సో మనకి 2011 సెన్సస్ ప్రకారం మనకి ట్రైబల్ పాపులేషన్ ఎంత ఉంది? మనకి 8.6% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా. ఇది 2011 సెన్సస్ ప్రకారం. నెక్స్ట్ సెన్సస్ మనకి 2027లో వస్తుంది. యాక్చువల్లీ మనది డికేడల్ సెన్సస్, అంటే 2011 తర్వాత 2021లో మనకి సెన్సస్ కండక్ట్ అవ్వాలి. కానీ 2021లో సెన్సస్ ఎందుకు కండక్ట్ అవ్వలేదు అంటే క్యూంకి ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ పాండమిక్. సో పాండమిక్ రావడం కారణంగా మనకి సెన్సస్ డిలే అయింది. ఇది 2027లో కండక్ట్ చేస్తారు. ఓకే, సో మనకి ఈ 8.6 ట్రైబల్ పాపులేషన్లో మనకి 11 crore సిటిజన్స్, 1 lakh ట్రైబల్ విలేజెస్, 550 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ 30 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇది మనకు ఒక డేటా లభ్యం అవుతుంది. ఇక దీని గోల్ కనుక మనం చూసుకుంటే గవర్నెన్స్ అనేది పీపుల్స్ మూమెంట్, ఇది ట్రైబల్ విలేజ్ విజన్. సో ట్రైబల్ ఏరియాస్కి కూడా మనకి మంచి గవర్నెన్స్ అనేది రావాలి, సో దట్ వాళ్ళ ఏరియాస్ కూడా మనకి డెవలప్ అవడానికి. ఇంకా ఆదిసేవ పర్వ్ అనేది మనకి ఆల్రెడీ జరుగుతుంది అనమాట. ఇది 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ 2025 వరకు మనకి ఏమవుతుంది అంటే ఆది సేవ పర్వ్. ఆది అంటే మనకి ద ప్రైమోడియల్ పీపుల్ హూ హ్యావ్ స్టేడ్ ఇన్ ఇండియా, అంటే ద ఇండిజినియస్ పాపులేషన్ అని చెప్పి దాని అర్థం. సో మనకి ఇది ఒక కొలాబ్ అనేది జరుగుతుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఆది యువ ఫెలోషిప్ మనం చూసుకుంటే ఇది మనకి ట్రైబల్ యూత్కి సంబంధించిన ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్. వాళ్ళల్లో మంచి టాలెంటెడ్ పీపుల్కి ఇస్తారు అనమాట. 12-month పెయిడ్ ఫెలోషిప్ విత్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అండ్ మెంటర్షిప్ సో దట్ వాళ్ళకి స్కిల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ టీచ్ చేయటం అనేది జరుగుతుంది. ఇక దీని కారణంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మంత్లీ అలవెన్స్ వస్తుంది, హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఇంకా యునైటెడ్ నేషన్ యాక్సెస్ అనేది వస్తుంది, కమర్షియల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి. ఇంకా ఫెలో లింక్స్ టు స్కిల్లింగ్ స్కీమ్స్ మనం చూసుకుంటే PMKVY అండ్ 4.0 అంటే ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, NAPS నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, వీటన్నిటిని కూడా మనకి ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే
దీంట్లో పార్ట్ చేశారనమాట. ఇంకా ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన వీటన్నిటిని కూడా దీంట్లోకి ఇంటిగ్రేట్ చేయటం అనేది జరిగింది. ఇంకా ఫస్ట్ బ్యాచ్లో మనకి 16 ఫెలోస్ని ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఇంకా వాళ్ళు యునైటెడ్ నేషన్ ఏజెన్సీస్ అట్ డిఫరెంట్ లెవెల్స్లో వాళ్ళు ఒక లర్నింగ్స్, ట్రైనింగ్ ఇలాంటివన్నీ చేసుకుని వాళ్ళు ఫెలోషిప్ని కూడా సంపాదిస్తారు. ఇంకా ఆది కర్మయోగి వాలంటీర్స్ మనం చూసుకుంటే సో వాళ్ళని యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఇవన్నీ అందజేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద ఆది కర్మయోగి అభియాన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ట్రైబల్ గ్రాస్ రూట్ లీడర్షిప్ ప్రోగ్రామ్. అది కరెక్టే. ద ఆది యువ ఫెలోషిప్ ప్రొవైడ్స్ ఎ 1 year పెయిడ్ ఫెలోషిప్ విత్ లింక్స్ టు నేషనల్ స్కిల్లింగ్ అండ్ స్కీమ్స్. So second statement kuda correct hai. The Adi Karma Yogi Volunteers Program is supported by the United Nations Population Fund. The third statement kuda correct hai. Hence option number D is once again correct. Right. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూద్దాం. ఇండియా యుఎస్ కార్న్ ట్రేడ్ డిస్ప్యూట్. సో ఇక్కడ మనకి అమెరికాలో మొత్తం మనకి వన్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్ ఏంటి అంటే మనం అమెరికా అని చెప్పేసి అంటాం. కానీ అమెరికాలో మనకి 50 స్టేట్స్ ఉన్నాయి. ఈ 50 స్టేట్స్ డెవలప్డ్ కాదు. వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఆల్ ద 50 స్టేట్స్ ఆర్ నాట్ డెవలప్డ్. వాళ్ళ దేశంలో కూడా దెర్ ఆర్ సమ్ స్టేట్స్ వాళ్ళు ఎప్పుడు కార్న్ అండ్ పొటాటోనే తింటూ ఉంటారు. సో కానీ ఇక్కడ ఈ కార్న్ ఏదైతే మన భారతదేశంలోకి డంప్ చేయాలి అని అనుకుంటుందో యుఎస్ఏ, ఆ కార్న్ అసలు వాళ్ళ దేశంలో వాళ్ళు కూడా తినట్లేదు. వాళ్ళ దేశంలో రిజెక్ట్ చేయబడిన కార్న్ని తీసుకొని వచ్చి మన దేశంలోకి ఇది ఇవ్వాలి అనుకుంటున్నారు చూడండి. ఇది మన వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఈ కార్న్ మీద సో మనకి ఒక పక్కన రష్యన్ ఆయిల్ తీసుకుంటున్నాం, రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం అని చెప్పి మనల్ని తిడుతున్నాడు. ఓకే, మన మీద టారిఫ్ ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. 50% టారిఫ్స్ అనేది పెంచారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే మన దేశంలో వాళ్ళకే ప్రాబ్లం కాదు, యాక్చువల్లీ అమెరికాలో ఉన్న పాపులేషన్ కూడా ఇది ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు 100 రూపాయలకి కొనుక్కున్న ఒక ఆర్టికల్ని ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ పెన్ 100 రూపీస్ అనుకుందాం. ఓకే, సో వాళ్ళు ఇది 100 రూపీస్కి పెట్టి కొంటుంటే దీని మీద ఈ టారిఫ్ ఇంపోజిషన్ కారణంగా ఇది 150 రూపీస్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది? మనకి ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ ప్రజలకి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్ కాదు, ఆర్ విన్ ఆర్ లూజ్ సిచ్యువేషన్ కాదు. ఇది కంప్లీట్గా లూజ్ సిచ్యువేషన్. వాడు నష్టపోతున్నాడు, మనల్ని నష్టపడుతున్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కార్న్ మీద పడ్డారనమాట. ఓకే, ఇంకా ఎన్ని రోజులు, ఇంకా రానున్న 4 ఏళ్లలో ఇంకా 1 year కంప్లీట్ అవ్వకుండానే మనకి ఇంత ఇంపాక్ట్ జరుగుతుంటే ఇంకా నెక్స్ట్ కమింగ్ 4 yearsలో ఏం జరుగుతుంది అనేది ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్, యూఎస్ఏ ఏం చేస్తుంది అంటే ఇండియా మీద ప్రెషర్ చేస్తుంది, మా దేశం నుంచి మీరు కార్న్ని ఇంపోర్ట్ చేసుకోండి అని. అసలు ఒక దేశం మీద ఎందుకు ఇంపోజ్ చేయాలి? ఇలా ప్రెషర్ ఎందుకు చేయాలి? మనకు అవసరం ఉంటే మనమే అడుగుతాం కదా. ఓకే, ఒకవేళ మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కావాలి, అది మన దేశంలో ఇఫ్ దెర్ ఈస్ డర్త్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్, అప్పుడు మనం ఏం చేస్తాం? డెఫినెట్లీ మనమే అడుగుతాం. ఒక పక్కన మాకు వద్దురా నాయనా అని చెప్తే దే ఆర్ ఫోర్స్ఫుల్లీ ఇంపోజింగ్ దిస్ ఆన్ us ఇండియా టు ఇంపోర్ట్ అమెరికన్ కార్న్ వైల్ ఇండియా ఇన్సిస్ట్ ఆన్ సెల్ఫ్ సఫిషియన్సీ. ఓ పక్కన మనం ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి, అంతకంటే ముందే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాం. అండ్ సెకండ్ థింగ్, అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రోడక్ట్స్లో అమెరికన్ ప్రోడక్ట్స్ని తీసుకొని రావటం మనకి ఎంత మాత్రం ఇష్టం లేదు మన దేశంలో. అందుకనే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిటి మీద హై టారిఫ్ విధించాం. సో దట్ ఇట్ విల్ బి ఎ డిస్కరేజ్మెంట్ ఫర్ ద పీపుల్ నాట్ టు పర్చేస్ దోస్ ఐటమ్స్. ఎందుకని అలా చేసాం? మన ప్రోడక్ట్స్కి ఏమో అంతకుముందు 4 to 6% టారిఫే ఉండేది. బట్ వాళ్ళ గూడ్స్ మన దేశంలోకి వచ్చిన తర్వాత ఆన్ అన్ యావరేజ్ 17% మనం విధించాం. దీని రీజన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే, మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ అండ్ డైరీ అనేది చాలా చాలా ప్రైమరీ సెక్టర్స్. అవి ఈ చిన్నకారు రైతులు వీళ్ళందరూ దానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పొట్ట మనం కొట్టిన వాళ్ళం అయిపోతాం ఎప్పుడైతే అమెరికా నుంచి ఈ గూడ్స్ అనేది తక్కువ రేట్లో అమ్మకాలు జరిగితే మన దేశంలో. అప్పుడు ఏమవుతాయి, వీళ్ళందరి ఉపాధి కోల్పోతారనమాట. సో అలా జరగకుండా ఉండటానికే వాళ్ళ మీద ఇంత టారిఫ్ అనేది మనం విధించాం.
Okay, so USA is pressurizing India to import American corn while India insists on self-sufficiency. మేము చూసుకుంటాము, మీరేమి మాకు ఈ కార్న్ని పంపించక్కర్లేదు అని చెప్పేసి చెప్తున్నాం. ఇంకా ఈ డిస్ప్యూట్ మనకి ఏం చేస్తుంది అంటే మన అగ్రికల్చర్ పాలసీ, ట్రేడ్ ప్రయారిటీస్ అండ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ వీటన్నిటిని కూడా దెబ్బతీస్తుంది. మాకు వద్దంటే దే ఆర్ జస్ట్ ప్రెషరైజింగ్ ఎస్. అండ్ ఇండియా మేజ్ ప్రొడక్షన్ అండ్ ఇథనాల్ యూజ్ మనం కనుక చూసుకుంటే రీసెంట్గా మనం ఏమని చెప్పాము, ఐసోబ్యూటనాల్ ఒకటి, ఇథనాల్ ఒకటి. ఇథనాల్ ఏమో పెట్రోల్లో, ఐసోబ్యూటనాల్ ఏమో డీజిల్లోకి మనం తీసుకుని రావాలనే ఒక ఆలోచన అయితే ఉంది. ఇంకా పెట్రోల్లో మనం ఎందుకు ఇథనాల్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నామంటే, మనం ఎలాగో ఈ ఎనర్జీ సెక్టర్లో మనం చూసుకుంటే ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ మనం క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది మన దేశం మీద పెద్ద భారం అనేది వస్తుంది. కాబట్టి ఈ పెట్రోల్లో మనం స్లోలీ ఇథనాల్ మీద మనం రిలే అవుతే అప్పుడు ఏం జరుగుతుంది? సో ఒకవేళ రైతులు వాళ్ళ పంటని నష్టపోతే కూడా వాళ్ళు ఇంతకుముందు పడేసుకునేవాళ్ళు, అలా పడేసుకోకుండా దాన్ని ఫర్మెంట్ చేసి ఆ తర్వాత దాన్ని మనం తీసుకుని వెళ్ళి పెట్రోల్లో బ్లెండ్ చేయడం కారణంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ సచ్ ఐడియా. ఓకే, సో మన దేశంలో మనకి అప్రాక్సిమేట్లీ 50 మిలియన్ టన్స్ యాన్యువల్గా మనం ఏం చేస్తున్నాము, మేజ్ ప్రొడక్షన్ అనేది మనకి జరుగుతుంది అనమాట. సో ఈ గ్లోబల్ యావరేజ్ తక్కువే కానీ మనకి సరిపోతుంది అది. ఓకే, సో ఇది మనకి సరిపోతుంది. ఇది సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఒకేషనల్ ఎక్స్పోర్టర్, మనం అప్పుడప్పుడు మనం పంపిస్తూ ఉంటాం. ఇంకా 10 to 12 మిలియన్ టన్స్ అనేది ఇప్పుడు ఇథనాల్ బ్లెండింగ్కి మనం డైవర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇథనాల్ని మనకి పెట్రోల్లో కలపడానికి. దీని కారణంగా మన భారతదేశం ఆయిల్ ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ కార్బన్ ఎమిషన్స్ని కూడా ఈవెన్చువల్లీ తగ్గించవచ్చు. బికాజ్ ఇథనాల్ ఈజ్ నాట్ ఏ కార్బన్ విచ్ ఈస్ నాట్ ఏ కార్బన్ ఎమిషన్ మెటీరియల్. ఇంకా కీలింగ్ మనం చూసుకుంటే ఫుడ్ సెక్యూరిటీ అచీవ్ చేయొచ్చు, క్లీన్ ఎనర్జీ గోల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడంతా మన నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడు బలవంతంగా వీళ్ళ దగ్గర నుంచి మనం కార్న్ ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాం, మనకి కార్న్ ప్రొడక్షన్ బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఉన్నట్టుండి మనం వాళ్ళ దగ్గర నుంచి కార్న్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వీఆర్ ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్ పీపుల్ కదా. ఇండియాస్ ఇంపోర్ట్ ప్యాటర్న్స్ మనం కనుక చూసుకుంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ గురించి చూసుకుంటే పాలసీ, సో మనకి ఏం చేస్తున్నామంటే మయన్మార్ అండ్ యుక్రెయిన్ నుంచి మనం తీసుకుంటున్నాం. సో మనకి వాళ్ళ దగ్గర నుంచి సబ్సిడైజ్ ప్రైస్ అండ్ బెటర్ కార్న్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ జెనెటికల్లీ మోడిఫైడ్ కార్న్ ఇంపోర్ట్స్ని మనం బ్యాన్ చేస్తాం. మోస్ట్లీ మనం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని మనం యూజువల్లీ తీసుకోము. ఇంకా ఓన్లీ జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్ ఈజ్ అలౌడ్, కాటన్లో మాత్రమే. అంతేకాకుండా బ్రింజాల్, మస్టర్డ్ అండర్ స్టడీ. సో ఈ బ్రింజాల్ అండ్ మస్టర్డ్ కాటన్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అలౌడ్. ఎందుకంటే ఈ కాటన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయవచ్చు అంటే వీ క్యాన్ వేర్ సమ్ క్లోత్స్. ఆ తర్వాత దిస్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ సమ్ బెడ్ స్ప్రెడ్స్, అంటే ఇలాంటి వాటిలో మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ బ్రింజాల్ మనం కనుక చూసుకుంటే బ్రింజాల్ అండ్ మస్టర్డ్ దీని కారణంగా ఏమవుతుంది, దీన్ని డైరెక్ట్గా మనం తింటాము, దట్ విల్ గో ఇన్సైడ్ అవర్ బాడీ. ఇది జెనెటికల్లీ మోడిఫైడ్ కాబట్టి సో వీటికి ఈ మొక్కలకి ఏదైతే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్, సో ఐ విల్ సే ఇట్ జిఎం, మాటకు ఒకసారి చెప్పడం కష్టమవుతుంది. ఓకే, ఈ జిఎం క్రాప్స్ మనకి ఏదైతే ఉన్నాయో వీటిని వైరస్ అటాక్స్ నుంచి వీటి నుంచి రెసిలియంట్గా తయారు చేస్తూ ఉంటారు. దే డిలీట్ సమ్ జీన్స్ ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం కారణంగా ఇది డెఫినెట్లీ వైరస్ని అయితే చంపుతుంది. కానీ మన బాడీలోకి ఈ ఫుడ్ వెళ్ళిన తర్వాత మన గట్లో చాలా బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇప్పుడు వైరస్ కూడా మనం కనుక చూసుకుంటే సో అది ఒక హోస్ట్ కనుక హోస్ట్లోకి ఎంటర్ అవుతే అది మనకి అలైవ్ అయిపోతుంది. ఓకే, సో అంటే అప్పుడు అది అలైవ్ అవుతుంది, అది ఒక లివింగ్ ఆర్గానిజం అవుతుంది. అలాగే మన బాడీలో ఉన్న ఈ గట్లో ఉన్న ఈ బ్యాక్టీరియాకి ఇది హార్మ్ చేస్తుంది అంటే చాలా కష్టం కదా. అందుకనే దీన్ని ఇంకా మనం స్టడీలోనే ఉంచామన్నమాట. బికాజ్ అది కన్సంప్షన్లోకి వెళ్తుంది కాబట్టి. ఇంకా పబ్లిక్ సో డెఫినెట్లీ మనకి దెర్ ఆర్ సో స్కెప్టికల్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్ జిఎం క్రాప్ సేఫ్టీ. ఇది ఏమవుతుందో, ఈ మొక్కలు తినడం కారణంగా ఏమవుతుందో అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంపోర్ట్స్ అనేవి టార్గెట్ ఫర్ ఇథనాల్ ఫీడ్ స్టాక్. సో మన ఇథనాల్కి కానీ మన అదర్వైజ్ మన దగ్గర బాగానే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో యూఎస్ఏ అగ్రికల్చర్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్పోర్ట్ మోటివేషన్స్ చూసుకుంటే హైలీ మెకనైజ్డ్ వాళ్ళవి, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఫార్మింగ్, ఫోకస్ ఆన్ ద కార్న్ అండ్ ద సోయాబీన్స్. నెక్స్ట్ ఇది మనకి ప్రొడ్యూసర్స్ 350 మిలియన్ టన్స్ కార్న్ పర్ ఇయర్, ఎక్స్పోర్ట్స్ 45 మిలియన్ టన్స్. ఇది వాళ్ళ దేశంలో వాళ్ళు ఏదో ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్.
See, we don't need that corn exports from America. ఎందుకంటే మనం ఈ మేజ్ చూసుకుంటే మన డైట్లో అది ఏమి పెద్ద ఇంపార్టెంట్ డైట్ అనేది మనకి కాదు. సో అందుకే మాకు అవసరం లేదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. మళ్ళీ డిప్లొమసీని యూజ్ చేయాలి, ఈ తలకాయ నొప్పి అంతా దీంట్లో ఉంటుంది. ఇక ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ డైమెన్షన్స్ చూసుకుంటే ఇథనాల్ బ్లెండింగ్ ఏదైతే ఈ మెయిజ్ ఒకటే కాదు, మిగతా వాటిని యూజ్ చేసి కూడా షుగర్ కెన్ వీటన్నిటిని యూజ్ చేసి మనం ఇథనాల్ అంటే C2H5OHని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సేవ్స్ $10 billion యాన్యువల్లీ ఇన్ ఆయిల్ ఇంపోర్ట్స్, రెడ్యూసెస్ ఎమిషన్స్ అనమాట. ఇంకా ఇది మనకి రూరల్ ఎకానమీని సపోర్ట్ చేస్తుంది బై డొమెస్టిక్ మేజ్. ఓకే, సో దిస్ ఆర్టికల్. ఇప్పుడు దీని మీద మనకి ఎలాంటి MCQs రావచ్చో ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ఇండియాస్ మేజ్ అండ్ ఇథనాల్ పాలసీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. India currently diverts 10 to 12 million tons of maize annually for ethanol blending in petrol. అది కరెక్టే. ఇండియా అలౌస్ ఇంపోర్ట్ అండ్ కల్టివేషన్ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ కార్న్. నో, అసలు కార్నే కాదు, మనం ఇంకా ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటామో వాటన్నిటి మీద స్టిల్ వీఆర్ అబ్జర్వింగ్ ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పి. ఇథనాల్ బ్లెండింగ్ కాంట్రిబ్యూట్స్ టు రెడ్యూసింగ్ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ అండ్ కార్బన్ ఎమిషన్స్. సో స్టేట్మెంట్స్ నెంబర్ 1 and 3 are correct. Now let us understand about the other important article of the day, and that is related to traditional medicine and India's Ayush sector expansion. So దీని మీద మనకి ఎలాంటి ఆర్టికల్ వస్తుందో, ఎలాంటి న్యూస్ చదువుతామో చూద్దాం. మనకి గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ ల్యాండ్స్కేప్ ఆల్రెడీ మన ఆయుష్ గురించి మనం చదువుకున్నాం కదా, 10 ఏళ్ళు అయిపోయింది అని చెప్పి. మోడర్న్ మెడిసిన్లో మనకి ఆయుష్ని కూడా తీసుకుని వస్తున్నారు, ఆయుర్వేదాన్ని తీసుకుని వస్తున్నారు. ఇంకా ఈ ఆయుష్ మనం చూసుకుంటే ఇట్స్ ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. వీటన్నిటిని వాటి యొక్క ఫస్ట్ లెటర్స్ తీసుకుని వచ్చి ఈ యాక్రోనిమ్ని తయారు చేశారు అనమాట. ఇంకా 88% ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెంబర్ స్టేట్స్ ప్రాక్టీస్ ట్రెడిషనల్ మెడిసిన్. ఆ దేశాల్లో ఏవైతే ట్రెడిషనల్ మెడిసిన్ ఉన్నాయో అవి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారంట. ఇక ప్రైమరీ హెల్త్ కేర్ ఫర్ బిలియన్స్. ఇంకా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అలోపతిక్ మెడిసిన్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ లాంగ్ రన్లో దాన్ని యూజ్ చేయడం కారణంగా మన బాడీ అనేది టాక్సిఫికేషన్కి గురవుతూ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కిడ్నీలో నెఫ్రాన్స్ అనేవి చాలా చిన్న పార్టికల్స్ని చిన్న మాలిక్యూల్స్ని మాత్రమే ఫిల్టర్ చేయగలుగుతాయి. కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవి చాలా లార్జ్ మాలిక్యూల్స్, అది యూజువల్లీ కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుంది అనమాట. ఇంకా గ్లోబల్ మార్కెట్ సైజ్ మనం చూసుకుంటే $583 billion, గ్రోయింగ్ ఎట్ 10 to 20% యాన్యువల్లీ. ఇంకా లీడర్స్, సో ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్లో ఉన్న ఇంపార్టెంట్ దేశాలు మనం కనుక చూసుకుంటే చైనా $122.4 billion ఇంత సంపాదించుకుంటుంది. ఆస్ట్రేలియా $3.97 billion, ఇండియా $43.4 billion. సో చాలా దేశాలకి వాళ్ళకి సంబంధించిన ఒక ట్రెడిషనల్ మెడిసిన్ అనేది ఉంది. ఇంకా వీళ్ళందరూ ఏంటి అంటే ప్రస్తుతం ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే అసలు వ్యాధి వచ్చిన తర్వాత క్యూర్ చేసే కంటే, క్యూరేటివ్ హెల్త్ కేర్ కంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్, అసలు వ్యాధి రాకుండా ఉండే ప్రయత్నాలు అనేది చెయ్యాలి అని చెప్పేసి దానికి సంబంధించిన డైట్ అనేది, తర్వాత లైఫ్ స్టైల్ అనేది, ఇలాంటి అన్నిటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మన భారతదేశం ఆయుష్ సెక్టార్ ఎక్స్పాన్షన్ మనం చూసుకుంటే 8 రెట్లు పెరిగింది అంట లాస్ట్ 10 ఏళ్లలోనే. 10 ఏళ్ళ కంటే తక్కువగానే 8 రెట్లు మనకి పెరిగింది. ఇంకా 92,000 MSMEs అనేవి మనకి యాక్టివ్ అయిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా రెవెన్యూస్ ఒకసారి మనం చూద్దాం. సో మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి ఎంత పడుతుంది అంటే 21,697 crores అనేది, ఇది 2014-15లో మనకి 1.37 lakh crores. ఇంకా సర్వీసెస్ మనం చూసుకుంటే 1.67 lakh crores ఇంత సర్వీసెస్. ఇంకా ఎక్స్పోర్ట్స్ మనం చూసుకుంటే $1.54 billion to 150 countries. సో మొత్తం అంత డేటానే ఉంది. ఈ డేటాని మీరు యాజ్ ఇట్ ఈస్ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రికగ్నైజేషన్, ఆయుర్వేద ఫార్మల్లీ రికగ్నైజ్డ్ యాజ్ అబ్రాడ్. సో మిగతా దేశాలు కూడా ఇది రికగ్నైజ్ చేయటం అనేది మనం చూస్తున్నాం. ఇంకా ఆయుర్వేద గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఈ థీమ్ని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది, రైట్? సో with reference to India's Ayush sector, consider the following statements. India's Ayush sector is valued at over $40 billion and has grown nearly 8-fold in under a decade. India exports Ayush products to more than 150 countries. The WHO Global Traditional Medicine Center is located in Australia.
So this is not located in Australia, this is located in our country, that is India. So statement number 1 and 2 are only correct. So now let us understand the last important article of the day, that is GST 2.0 reforms. GST ని మనం తీసుకుని వచ్చాం 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోటి. సో తీసుకుని వచ్చిన తర్వాత మనకి ఏం జరిగింది, ఎక్స్క్యూజ్ మీ, ఓకే. సో జిఎస్టీ ఈసారి మనకి ఏం చేశారు అంటే 10 ఏళ్ళు గడవక ముందే రిఫార్మ్స్ అనేది తీసుకుని వచ్చారు అనమాట. సో జిఎస్టీ స్లాబ్ స్ట్రక్చర్స్లో కొన్ని చేంజెస్ని తీసుకుని వచ్చారు. ఓకే, 2 రేట్స్ ముఖ్యంగా 5% అండ్ 18% ప్లస్ 40% అది సిన్ అండ్ లగ్జరీ గూడ్స్కి పెట్టారు. మనం ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు మనం చదువుకున్నాం. ఇంకా 375 ఐటమ్స్ అనేవి వీటికి ట్యాక్స్ కట్స్ అనేది ఇచ్చారు. ముఖ్యంగా 5% జిఎస్టీ మనం కనుక చూసుకుంటే ఈ స్లాబ్ ఎవరి మీద పడుతుంది అంటే ఎసెన్షియల్ గూడ్స్, సమ్ మెడికల్ డివైసెస్, అగ్రికల్చరల్ మిషనరీ, హైడ్రోజన్ వెహికల్స్, వీటన్నిటి మీద 5% జిఎస్టీ మాత్రమే పడుతుంది. ఇంకా 5 తర్వాత మనకి ఇంతకు ముందు 12% ఉండేది, 12% తీసేసి మనకి 18% తీసుకుని వెళ్ళారు. 28% ఇంతకు ముందు మనకి 5%, 12%, 18% అండ్ 28% ఉండేది. ఈ 28% మొత్తం 18%కి, అలాగే కొన్ని మనకి 5%లో కూడా తెచ్చారు. మొత్తంగా 12%ని తీసేశారు, 28%ని తీసేశారు. ఈ 12%లో ఉన్న చాలా వాటిని 5కి తీసుకుని వచ్చి కొన్నిటికైతే ట్యాక్స్ ఫ్రీ కూడా చేసేసారు. ఈ 18%లో మనం చూసుకుంటే ఇండస్ట్రియల్ గూడ్స్ అండ్ మోస్ట్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా మనకి ఉన్నాయి. ఇంకా 40% స్లాబ్ మనం చూసుకుంటే టొబాకో అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనేటి పాపం వాళ్ళకి ఎప్పుడు ట్యాక్స్ పెరుగుతూనే ఉంది. ఇంత ఎక్కువ ట్యాక్స్ వేస్తే ప్లీజ్ అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ కూడా, వాళ్ళు ఈవెన్చువల్లీ ట్యాక్స్ ఎవేజన్కే వాళ్ళు పాల్పడతారు. ఓకే, ఇంకా 12% స్లాబ్ అనేది మనకి రిమూవ్ చేశారు, ఎక్సెప్ట్ ఫర్ బ్రిక్స్ స్పెషల్ స్కీమ్లో మనకి తీసుకుని వచ్చారు. ఇంకా దీంట్లో మనకి క్లాసిఫికేషన్ అండ్ ఇన్వర్టెడ్ డ్యూటీ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అవి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏం చేశారు అంటే డిస్ప్యూట్స్, డిఫరెంట్ జిఎస్టీ ఆన్ ఇండియన్ బ్రీడ్ వర్సెస్ పాప్కార్న్. సో పాప్కార్న్ మీద మనకి మన భారతదేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మనకి చాలాసార్లు చెప్పటం అనేది జరిగింది. ఓకే, ఇంకా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ మనం చూసుకుంటే ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద అవుట్పుట్ ట్యాక్స్, దీని గురించి ఇది మనకి మాట్లాడుతుంది అనమాట. ఇంకా పార్షియల్ రిలీఫ్ బై ప్లేసింగ్ సిమిలర్ గూడ్స్ ఇన్ ద సేమ్ స్లాబ్. సో నెక్స్ట్ ఇంకా మనకి బైసికల్స్ మీద, ఫర్టిలైజర్స్, టెక్స్టైల్స్ మీద మనకి ఇంకా ఈ ఫేజ్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇక దీని ఇంపాక్ట్ ఆన్ సర్వీస్ అండ్ కన్స్యూమర్ వెల్ఫేర్ ఒకసారి మనం చూసుకుంటే రేట్ కట్స్ ఫర్ సర్వీసెస్, వేటిల మీద హోటల్ టారిఫ్ అనేది మనకి ఒకవేళ అది లెసర్ దాన్ 7,500 అయితే ఇప్పుడు అది 5%, డౌన్ ఫ్రమ్ 12 to 8%. ఇంతకు ముందు 12 నుంచి 8%. ఒకవేళ హోటల్లో మీరు ఉండి దాని పర్ డే వచ్చి 7,500 అయితే ఇంత జిఎస్టీ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు జిఎస్టీ తక్కువ అయ్యి 5%, అంటే హోటల్ ప్రైసెస్ అనేది 7,500 కంటే తక్కువ ఉంటే తక్కువవి పడతాయి అన్నమాట. ఇంకా సెలూన్, స్పాస్, వెల్నెస్ సర్వీసెస్ వాటన్నిటికీ 5% తీసుకుని వచ్చారు. దీని కారణంగా ఏమవుతుంది అంటే డిస్పోజల్ ఇన్కమ్ ఏమైతే ఉంటుందో కన్జంప్షన్, వీటన్నిటిలో కొంచెం డబ్బులు మిగిలితే ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ రిమైన్ ఎగ్జామ్ట్. సో ఇది చాలా మంచి స్టెప్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇంకా బెనిఫిట్స్ మనం చూసుకుంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం మనకి 54 కన్స్యూమర్ కేటగిరీస్లో మానిటర్ అనేది చేస్తుంది. ఫుడ్, పర్సనల్ కేర్, ఎడ్యుకేషన్ ఐటమ్స్ ఫర్ 6 months ఇది మనకి మానిటర్ అనేది చేస్తుంది. ఓకే, సో ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఒకసారి మనం చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జిఎస్టీ 2.40 reforms. The number of GST slabs has been reduced mainly to 5% and 18%, with 40% for sin goods. The 12% slab has been fully removed without exemption. No, exception అనేది ఉంది కదా. సో ఏంటి అది ఎక్సెప్షన్? బ్రిక్స్ మీద. ఇంకా refunds under GST 2.0 will be automated and 90% provisional refunds will be sanctioned. So first and 3 statements are correct. Option C is correct. ఈ GST మీద మనం ఇంకా ఎలాబరేట్గా చదువుకోవచ్చు. సో ఒకసారి ఏం చేయాలి అంటే ప్రీవియస్గా నేను చెప్పిన క్లాసెస్ ఒకసారి చూడండి. ఆ పీడిఎఫ్స్ మనకి అనలాగ్ టెలిగ్రామ్ ఛానల్లో మనకి ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. సో మళ్ళీ రేపు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో మీ ముందుకి వస్తాను. సో ఇక్కడ మనకి దసరా ఈవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మొత్తం దేశం అంతా ఈ ఫెస్టివల్ ఫర్వేర్ ఉంది. నిజంగా చూడటానికి ఐ పర్టికులర్లీ లైక్ దిస్ సీజన్, ఎందుకంటే చాలా ఎక్కువ ఫెస్టివల్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి.
బట్ బీయింగ్ అన్ ఆస్పిరెంట్ డోంట్ గెట్ డీవియేట్ అవ్వకండి, చక్కగా కాన్సన్ట్రేట్ అనేది చేయండి, బాగా చదవండి. మళ్ళీ మనం రేపు కరెంట్ అఫైర్స్ క్లాస్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.